ఎక్కడైతే చేతిలో గుచ్చుకున్న మేకుల యొక్క రంధ్రాల్లో నా వేలి పెట్టి పరీక్షిస్తేనే కానీ, ఆ పక్కలో పొడిచిన బల్లి మేక రంధ్రంలో నా వేలి పెట్టి పరీక్షిస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. మళ్ళీ ఒక రోజున యేసు ప్రభు వారు వారందరి మధ్యకి వచ్చాడు. ఆ రోజున తోమా గారు ఉన్నారు. తోమా, ఈ రోజున ఇదిగో నా చేతిలో దింపబడిన మేకుల గుర్తులు, నా పక్కలో బళ్ళెం పొడిచిన గుర్తు ఉంది, నీ వేలి పెట్టి నన్ను పరీక్షించి విశ్వాసంతో ఉండి అన్నాడు. సిగ్గు, ఎంత సిగ్గుకరమైన విషయం ఏంటంటే, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాల పాటు నడిచిన వ్యక్తి, 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభు చేసిన అద్భుతాలను చూస్తున్న వ్యక్తి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నామండి, సరైన విశ్వాసం ఏనాడన్నా ఉంచామండి మనము? బాధ వస్తే చాలు పరిగెట్టుకుపోతాం, దాన్ని సహించి ఓపిక సహనం మన దగ్గర లేదు, ఓర్పు లేదు. శోధన సహించేవాడు ధన్యుడట. మీకు నానా విధమైన శోధనలు కలిగినప్పుడు అది మహదానందమని ఎంచుకోనండి.